నమస్కారం. ఆంగ్ల నూతన సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవికి శుక్రవారం ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. పద్మపురాణంలో చెప్పబడిన విధంగా లక్ష్మీదేవిని అర్చన చేసిన, లక్ష్మీదేవికి అభిషేకం చేసిన ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో అందరూ కూడా లక్ష్మీ కటాక్షానికి పాత్రులై ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు పొందవచ్చు, ఆదాయ మార్గాలు పెంచుకోవచ్చు, ఖర్చులు తగ్గింపజేసుకోవచ్చు. పద్మపురాణం ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే వట్టివేళ్ళు కలిపిన జలాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేయాలి. గృహంలో పాదరస లక్ష్మీదేవి విగ్రహం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా ఈరోజు వట్టివేళ్ళు కలిపిన జలాలతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేయండి. లేదా లక్ష్మీదేవికి ఇష్టమైన ఇంకొక అభిషేకం కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అదే అష్టద్రవ్య అభిషేకం. అష్టద్రవ్య అభిషేకం చేసినా కూడా లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. పెరుగు, తేనె, నెయ్యి, అక్షింతలు, గరికపోచలు, నువ్వులు, దర్భలు, పువ్వులు ఈ 8 కలిపి ఈ అష్టద్రవ్య అభిషేకం చేసిన లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే పద్మపురాణం ప్రకారం లక్ష్మీదేవి రైవత అనే మన్వంతరంలో మారేడు చెట్టు నుంచి పుట్టింది. కాబట్టి మారేడంటే లక్ష్మీదేవికి ప్రియము. గంధం రాసిన మారేడు దళాలతో లక్ష్మీదేవిని పూజిస్తూ ఓం బిల్వనిలయాయ నమః అని మనసులో స్మరించుకోండి. చాక్షువ మన్వంతరంలో లక్ష్మీదేవి పద్మం నుంచి పుట్టింది కాబట్టి పద్మపుష్పాలతో పూజిస్తూ లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి. అలాగే స్వారోచిష అనే పేరు కలిగిన మన్వంతరంలో లక్ష్మీదేవి అగ్ని నుంచి అగ్నిశక్తిగా పుట్టిందని పద్మపురాణంలో చెప్పారు. అందుకే ఈరోజు ఆగ్నేయ దీపం వెలిగించుకుంటే చాలా మంచిది. గృహంలో హాల్లో ఆగ్నేయం మూల దీపం వెలిగించుకొని లక్ష్మీదేవిని స్మరించుకోండి. ఇలా ఆంగ్ల నూతన సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి శుక్రవారం పద్మపురాణంలో చెప్పిన విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. పద్మపురాణంలో చెప్పిన విధంగా ఔత్తమ మన్వంతరంలో జలం నుంచి పుట్టింది కాబట్టి జలాభిషేకం, రైవత మన్వంతరంలో మారేడు నుంచి పుట్టింది కాబట్టి గంధం రాసిన మారేడు దళాలతో పూజ, చాక్షువ మన్వంతరంలో పద్మం నుంచి పుట్టింది కాబట్టి పద్మపుష్పాలతో అర్చన, అలాగే స్వారోచిష మన్వంతరంలో అగ్ని నుంచి పుట్టింది కాబట్టి ఆగ్నేయ మూల దీపం వెలిగించడం. ఇలా లక్ష్మీదేవిని అర్చన చేస్తే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన గంధం ఒకటి ఉంది. దాన్ని అంగార గంధము అనే పేరుతో పిలుస్తారు. చాలా శక్తివంతమైన గంధం. అరటి పండ్లు, పద్మపుష్పాలు బాగా కలిపి రంగరించి ఈ అంగార గంధాన్ని తయారు చేస్తారు. ఇది శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైన గంధం. కాబట్టి ఎవరైనా ఇంట్లో లక్ష్మీ పూజ చేసేవాళ్ళు ఈరోజు అంగారు గంధాన్ని లక్ష్మీదేవి చిత్రపటానికి అలంకరణ చేసి లక్ష్మీదేవిని పూజించండి. తొందరగా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. అంగారు గంధం మీకు అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా చంద్రతో లక్ష్మీదేవిని పూజించండి. చంద్ర అంటే కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. చంద్ర అంటే కుంకుమ పువ్వు రంగులో ఉన్న కుంకుమ అని అర్థం. కుంకుమ పువ్వు రంగులో ఉన్న కుంకుమతో లక్ష్మీదేవిని పూజిస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్న లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే లక్ష్మీ కటాక్షం కలగాలంటే తప్పకుండా ఈరోజు లక్ష్మీదేవికి బెల్లం పొంగల్ నైవేద్యం పెట్టండి. ఆ తర్వాత 6 ముత్తైదువులను ఇంటికి పిలిచి వాళ్ళకి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, జాకెట్ ముక్క ఉంచి వాటితో పాటు లక్ష్మీదేవికి నివేదించిన ఈ బెల్లం పొంగలి కూడా ఉంచి తాంబూల వాయనం ఇవ్వండి. ఆంగ్ల నూతన సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి శుక్రవారం నూతన ఆత్మవిశ్వాసం కోసం, లక్ష్మీ కటాక్షం కోసం ఇలా బెల్లం పొంగలి తాంబూలంలో ఉంచి సుమంగళి స్త్రీలకు వాయనం ఇచ్చినట్లయితే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే మంత్రశాస్త్రపరంగా అందరూ తప్పకుండా లక్ష్మీదేవికి సంబంధించిన లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ అనే మంత్రాన్ని ఆర్థిక వృద్ధి కోసం చదువుకోండి. ఈ మంత్రం పురుషులు ఈరోజు చదవాలి. లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ. దీన్ని లక్ష్మీ విమల మంత్రం అంటారు. ఈ మంత్రం పురుషులు చదివితే అద్భుత ఫలితాలు, అంటే ఇంటి యజమాని చదివితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలగాలన్నా ఈరోజు ఇంటి యజమాని ఒక మంత్రం చదవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం నమో ధనదాయై స్వాహ. ఓం నమో ధనదాయై స్వాహ మంత్రం చదివితే అతి త్వరలోనే లక్ష్మీ కటాక్షం వల్ల ఆకస్మిక ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. మహిళామణులు మాత్రం ఓం శ్రీం శ్రీ అయి నమః అనే మంత్రాన్ని ఈరోజు చదువుకోండి. 108 లేదా 54 లేదా 21 సార్లు మీ వీలును బట్టి ఇలా మంత్రాలు చదువుకోండి. మంత్రజపం చేసేటప్పుడు తామర గింజల మాలిక, జపమాలికల్లో తామర గింజల మాలిక లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి దాంతో ఈ మంత్రజపం చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఆంగ్ల నూతన సంవత్సరం 2026లో వచ్చే మొట్టమొదటి శుక్రవారం. ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలంటే పద్మపురాణంలో చెప్పిన విధంగా లక్ష్మీదేవిని అర్చన చేయండి.
అలాగే మంత్రశాస్త్ర పరంగా ఏ మంత్రాలు చదువుకుంటే లక్ష్మీ కటాక్షం అద్భుతంగా కలుగుతుందో ఇంకొకసారి చూద్దాము. మరి ఇంటి యజమాని లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ, ఆర్థిక వృద్ధి కోసం ఈ మంత్రం చదవాలి. ఓం నమో ధనదాయై స్వాహ, ఆకస్మిక ధనప్రాప్తి కోసం ఈ మంత్రం చదవాలి. మహిళా మళ్ళైతే సమస్త శుభాల కోసం ఓం శ్రీం శ్రీ అయి నమః అనే మంత్రాన్ని పఠించాలి. మంత్రజపం చేయండి. లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. స్వస్తి.